పెళ్లి చూపులని సంబరపడిపోయా. ఊహలలో తేలిపోతున్న కోకిల అని పిలువబడే శ్యామల మధుర క్షణాలు. ఏమండోయ్! కోకిల అనగానే ఏదో గంధర్వ కన్య, అప్సరస అని ఊహించుకున్నారు. ఆమె అందం గురించి చెబుతాను, కొంచెం వినండి. నల్లని కాకి నలుపు. చచ్చు నలుపుదేముంది, కొరుకు తింటామా అని అనుకున్నారు. రూపురేఖలు చూద్దాం అంటే కుండలాంటి పొట్టి. లేనిది ఊహించుకోకండి. అది డెలివరీ పొట్ట కాదండి, తినగా వచ్చిన పొట్ట. చూడ్డానికి ఆమె మొహం కూడా అంత కళగా ఏమీ ఉండదు, కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చూడ్డానికి అంత కళగా ఏమీ ఉండదు, కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. దేవుడు అంత అందహీనంగా పుట్టించిన తన గొంతు మాత్రం గంధర కిన్నెర కింపుర శ్లోకాలు సైతం వినలేనటువంటి అందమైన అపురూపమైన ఆ కంఠ మాధుర్య పాటే వినాలనిపించే అంతటి గొంతు ఆమె సొంతం. చిన్నప్పుడు ఏదో కూని రాగాలు తీస్తుంటే వాళ్ళ నాన్నమ్మ కోకిల అని పేరు పెట్టింది. పేరుకు తగ్గట్లే టీచర్స్, పసిపిల్లలు సైతం ఎంతో ఆనందపడడం చూసిన హెడ్ మాస్టర్ ఆమెను పిలిచి, శ్యామల, నువ్వెంత బాగా పాడుతున్నావు అని స్టేజ్ మీద పొగిడిన పొగడ్తలకు ఎంతో ఆనందపడిపోయేది. ఆమెకు ఇప్పుడు 25 సంవత్సరాలు. మధ్యతరగతి అవడం వల్ల పెళ్లి చూపులకు వచ్చిన వారందరూ తన యొక్క రూపురేఖలు చూసి వెళ్ళిపోయేవారు. గత 6 సంవత్సరాల నుంచి 49 సంబంధాలు వచ్చి నచ్చలేదని కొంతమంది, అయితే కట్నం చాలదని ఎక్కువ కావాలని మరికొందరు, ఇలా ఏదో వంకతో ఆమెను చూసి అవాయిడ్ చేసేవారు. ఆమె కూడా మనిషే కదా, ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఈసారి కూడా ఫెయిల్ అయితే కష్టం అనుకుందో ఏమో, డైరెక్ట్గా ఆ పెళ్లి సంబంధానికి వచ్చే వారితో మాట్లాడాలని తన చిన్ననాటి ఫ్రెండ్ పేరయ్య కూతురు కావడంతో అతని నెంబర్ తీసుకొని మాట్లాడింది. ఆ మాటలకు పడిపోయాడు.